నిన్న తెలంగాణలో రెండు దారుణమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక వ్యక్తిని భూ తగాదాలతో ఒక వ్యక్తిని నలుగురు కలిసి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపడం. అట్లానే ఇంకోటి 6 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి ఆమెను మర్డర్ చేయడం. ఈ రెండు ఘటనలు మనకు ప్రధానంగా అన్ని పేపర్లో కనబడతా ఉన్నాయి, అన్ని ప్రధాన పత్రికలో మెయిన్ ఐటమ్ గా కనబడతా ఉన్నాయి. సో ఒకసారి ఆ 6 ఏళ్ల చిన్నారిపై ఆ దుర్మార్గుడు చేసిన అఘాయిత్యం మరి ఎట్లా జరిగింది ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. 6 ఏళ్ల చిన్నారిపై రేప్ మర్డర్. పెద్దపల్లి జిల్లాలో దారుణం. ఆరు బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్లు డ్రైవర్ అఘాయిత్యం. సీసీటీవీలో కిడ్నాప్ దృశ్యాలు. నిందితుడి అరెస్ట్. ఫోక్స్ చట్టం కింద కేసు పెట్టండి సీఎం రేవంత్. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ. అయితే ఆరు బయట నిద్రిస్తున్న ఒక కుటుంబంలో ఒక చిన్నారి వాళ్ళతో పడుకుంటే ఆ మిల్లు డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ దుర్మార్గుడు ఆ పాపను తీసుకెళ్లి అత్యాచారం చేసి మర్డర్ చేసిండట. ఎంత దారుణమైన ఘటన, చాలా దారుణమైన ఘటన. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఆ దుర్మార్గుడిపై ఫోక్స్ చట్టం కింద పెట్టండి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి ప్రధానంగా వీధి కుక్కల దాడిలో చిన్నపిల్లలు బలైపోతా ఉన్నారు. దాదాపుగా చిన్నపిల్లలు వీధి బయట ఆడుకుంటుంటే ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో గుంపులుగా మందలుగా పెరిగి చిన్న పిల్లల్ని దాడి చేస్తా ఉన్నాయి. ఆ దాడిలో పిల్లలు ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడిదక్కనే కుక్కలు పీక్క తిన్న ఘటనలు కూడా కనపడతా ఉన్నాయి. మరోవైపు చిన్న పిల్లల మీద ఈ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లల మీద 6 ఏళ్ల చిన్నపిల్ల అంటే ఎంత ఎంత పాప, ఎంత నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీ ఉంటుంది, ఇక ఫస్ట్ క్లాస్ కూడా ఉంటుంది. 6 ఏళ్ల చిన్నారిపై ఈ దుర్మార్గులు ఇంత దారుణమైన ఘటనలకు దిగజారుతా ఉన్నారు. తెలంగాణలో దారుణమైన పరిస్థితి కనబడతా ఉన్నది ప్రస్తుతం. మరి ఇప్పుడే జరుగుతున్నాయంటే కాదు, 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా దారుణమైన ఘటనలు జరిగినాయి. ఈ దుర్మార్గులు వీళ్ళకు భయం పుట్టించేలా చట్టాలు తీసుకురావాలా, చర్యలు తీసుకోవాలా. అప్పుడే ఏదైనా తెలంగాణలో కొత్త మార్పు వస్తుంది తప్పితే లేకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి. దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేయాలా. ఎవరైతే ఈ చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళను అతి దారుణంగా శిక్షిస్తే తప్పితే వీళ్ళు మారే పరిస్థితి కనబడతలేదు. మరి వాళ్ళు మద్యం ఎక్కువైపోయి మరి మద్యంలా ఈ పనులు చేస్తా ఉన్నారా, లేకపోతే ఇంకేదో తెలియదు. కానీ వీటిని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా దారుణమైన ఘటనలు కనబడుతూనే ఉంటాయి. 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి చంపేశాడు దుర్మార్గుడు. గురువారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా దాహేగం మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కాట్నపల్లి శివారులోని రైస్ మిల్లులో వారం కింద పనిలో చేరింది. గురువారం రాత్రి భారీ వర్షం వచ్చి తగ్గిన తర్వాత రూమ్ లో ఉక్కపోయడంతో ఆ కుటుంబం మిల్లు ఆవరణంలో బయట పడుకున్నది. బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వినోద్ ఇక్కడ కనపడతా ఉన్నది కదా, చిన్నపిల్ల నాకు భుజాల మీద పడబెట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు ఈ దుర్మార్గుడు, ఈ దరిద్రుడు. మరి వాళ్ళు ఏదైతే అక్కడ వర్షం పడ్డదో ఆ వర్షం పడ్డ తర్వాత రూమ్ లో ఉక్కపోయడంతో మరి బయట పడుకుందాం చల్లటి గాలికి అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తే ఈ దుర్మార్గుడు ఆ పాపను ఎత్తుకెళ్ళి చంపిండట, రేప్ అటెంప్ట్ చేసి.